ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. దేవర పార్ట్ 1 షూటింగ్ ముగింపు దశలో ఉంటే వార్ 2 షూటింగ్ గత నెలలోనే మొదలైంది. దేవర చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాలు ముగించిన తరువాతనే కేజీఎఫ్ సెలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ 31 పేరుట మొదలు కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది. టైటిల్ ను తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాకి డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు తన చిత్రాలన్నింటికీ కాస్త వెరైటీ టైటిల్సే పెట్టారు నీల్. కేజీఎఫ్ సెలార్ ఇలా ఈ పేర్లను ఆడియన్స్ పెద్దగా వినలేదు. ఇప్పుడు డ్రాగన్ అనే పేరు అందరికీ తెలిసినా కథకి దీనికి లింక్ ఏంటో చూడాలి. ఒకవేళ డ్రాగన్ టైటిల్ ఓకే అయితే మాత్రం అదిరిపోయినట్లే అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం సలార్ 2 షూటింగ్ మొదలు పెట్టేందుకు నీల్ రెడీగా ఉన్నారు. అయితే ఈ నెలాఖరులో సలార్ 2 షూటింగ్ మొదలు కాబోతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరిలో సలార్ 2ను రిలీజ్ చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. దేవర ఫస్ట్ సింగిల్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఒక్కరోజు ముందు అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతుంది టీం. తారక్ పుట్టినరోజు కానుకగా దేవర ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. దేవర సాంగ్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ కి జైలర్లో టైగర్ కా హుకుం పాట ఇక గుర్తుండిపోతుందంటూ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఈ సాంగ్ తాను విన్నానని, ఫ్యాన్స్ కి ఇది బీభత్సంగా నచ్చుతుందంటూ హైప్ క్రియేట్ చేశారు. దేవర చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్లో కనిపించబోతున్నాడు. మొత్తంగా 2 భాగాలుగా దేవరను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కొట్టాల శివ. తన గత చిత్రం ఆచార్య డిజాస్టర్ కావడంతో దేవరతో హిట్ కొట్టాలని భావిస్తున్నారు కొట్టాల శివ. కొట్టాల శివ కసిగా సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ 3RR తరువాత చేస్తున్న సినిమా కావడం విశేషంగా మారుతోంది.